ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రచారాన్ని హోరెత్తిచ్చాయి. ఓ పక్క చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరుతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తుంటే మరోవైపు జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రలు చేస్తున్నారు. మరోవైపు వైఎస్ షర్మిల ప్రజల్లోకి వెళుతూ ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ ప్రభుత్వాన్ని తూర్పారబడుతున్నారు. ఈసారి అత్యధిక సీట్లు సంపాదించి ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకోవాలని తహతహలాడుతున్న జనసేన కూడా ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తోంది. ఈసారి ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకి ప్రతిష్టాత్మకంగా అవడంతో వ్యూహాత్మకంగా ఎన్నికల కురుక్షేత్రంలో పోటీ చేస్తున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగుతూ ఉండగా ఆయన పిఠాపురంలో జోరుగా ప్రచారాన్ని సాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కలిసినటువంటి రఘురామకృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్య మధ్యలో పవన్ కళ్యాణ్ అస్వస్థత గురవుతూ ఉండడంతో ఆయన ప్రచారానికి బ్రేక్ పడుతూ వస్తోంది. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించి తీరతారని, ఆయన ఏ శక్తి అడ్డుకోలేదని ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. టీడీపీ నేత నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈరోజు పిఠాపురంలో జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ని కలిశారు. పవన్ కళ్యాణ్తో రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సరళ మీద ఆయన మాట్లాడారు. అయితే ఇది మర్యాదపూర్వకమైన భేటీ అని రఘురామ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ భేటీ మీద మాట్లాడిన ఆయన అరాచక శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దుర్మార్గపు శక్తుల నుంచి రాష్ట్రాన్ని బయటపడేసి స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఇక ఇదే సమయంలో పవన్ కళ్యాణ్తో తాను, నాగబాబు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేసినా తన కోసం పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని రఘురామ వెల్లడించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని, ఏకంగా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ తిష్టవేసిన పవన్ కళ్యాణ్ విజయం ఆగదని స్పష్టం చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి 65,000 మెజార్టీ వరకు రాబోతోందని రఘురామకృష్ణంరాజు తన అభిప్రాయం తెలియజేశారు.